హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు సునీ నరేన్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను హెన్నా గురించి చూపించబోతున్నాను. చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ వైట్ హెయిర్ అనేది వస్తుంది. సో మనం దానికి కలర్స్ వేసుకోకుండా ఇలా హెన్నా పెట్టుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా మనం పార్లర్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదండి. నేను చూపించే పద్ధతిలో మీరు పెట్టుకోవచ్చు ఈజీగా. ఎంత పెద్ద జుట్టు అయినా ఇలా మనం హెన్నా పెట్టుకుంటే మనం ఇంట్లోనే రెడీ చేసుకొని ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు. సో తయారీ విధానం చూసేద్దాం. ముందుగా బౌల్ తీసుకోండి. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఐరన్ క్యాస్ట్ ఉంటే అది కూడా తీసుకోవచ్చు. నా దగ్గర అది అవైలబుల్ లేదు, సో నేను ప్లాస్టిక్ బౌల్ తీసుకున్నాను. ఐరన్ దాంట్లో అయితే ఇంకా బాగా కలర్ వస్తుంది అని చెప్తారు. సో మీకు నచ్చిన ఏదైనా బ్రాండ్ హెన్నా పౌడర్ తీసుకొని దాన్ని ఆ బౌల్లో వేసేసుకొని, మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని కొంచెం డికాషన్ యాడ్ చేసుకోవాలి. అది మనం కొంచెం కొంచెంగా క్వాంటిటీ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా మనం ఈ హెన్నా పౌడర్ అనేది కలుపుకోవాలి. అలా మొత్తం మీకు డికాషన్ హెన్నా పౌడర్లో కలిపేసుకోవాలి. ఒకవేళ మీకు డికాషన్ సరిపోలేదు అంటే నార్మల్ వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా బీట్రూట్ జ్యూస్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను బీట్రూట్ జ్యూస్ యాడ్ చేయలేదు ఇప్పుడు. ఇంకా నేను హెన్నా కొంచెం పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా కర్డ్ కూడా యాడ్ చేసేసుకున్నాను. అదే మిక్సింగ్ బౌల్లో కర్డ్ యాడ్ చేసేసుకొని మనం హెన్నా పౌడర్ అంతా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇది కలిపేసుకొని మనం ఒక ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకోవాలి. ప్లేట్ పెట్టేసి కొంచెం ఇది మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకోండి. ఎందుకు అంటే మనం నెక్స్ట్ డే వేరే ఏమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినప్పుడు మరీ జారకుండా ఉంటుంది. తర్వాత ఆ ఓవర్ నైట్ పెట్టిన దాన్ని మనం నెక్స్ట్ డే తీసేసుకొని నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అలా మధ్యాహ్నం తీసేసుకొని దాంట్లో నేను ఇక్కడ ఒక లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. 1 లెమన్ జ్యూస్ యాడ్ చేశాను. తర్వాత ఇంకా 1 ఎగ్, వైట్ ఎగ్ యాడ్ చేశాను. ఓన్లీ ఎగ్లో ఉన్న వైట్ మాత్రమే యాడ్ చేశాను. ఎల్లో పార్ట్ యాడ్ చేయలేదు. మీరు కావాలంటే ఎల్లో పార్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎల్లో పార్ట్ యాడ్ చేస్తే కొంచెం స్మెల్ వస్తుంది అని చెప్పి నేను ఎల్లో పార్ట్ యాడ్ చేయను. ఓన్లీ వైట్ సరిపోతుంది. ఇది సిల్కీగా అవుతుంది హెయిర్. అలాగే ఇందులో మీకు నచ్చిన ఆయిల్ తీసుకోవచ్చు. హెయిర్ ఆయిల్ మీరు ఏది వాడితే అది. నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ వాడాను. సో కోకోనట్ ఆయిల్ యాడ్ చేసేసుకొని కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. యాడ్ చేసేసుకొని ఈ మిక్చర్ అంతా మనం ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇది జారకూడదండి. టెక్స్చర్ అనేది నేను వీడియోలో చూపించినట్లుగా ఉండాలి. అలాగే మీరు ఎక్కడైతే హెన్నా పెట్టుకుంటారో అక్కడ కొంచెం పేపర్స్ అలా వేసేసుకుంటే మనకి కింద పడకుండా ఉంటుంది. ఇంకా మనం హెన్నా ముందు పెట్టుకునేటప్పుడు హెయిర్ అనేది చిక్కులు లేకుండా మనం ముందుగానే చిక్కులు తీసేసుకొని మంచిగా నీట్గా దువ్వుకోవాలి. తర్వాత కొంచెం ఏదైనా ఆయిల్ తీసుకొని అది మనకి హెయిర్ తర్వాత స్కిన్ దగ్గర నుదుటి పైన వెనక అంతా మనం ఆయిల్ రాసేసుకుంటే సో అది హెన్నా మనకి అంటినా కూడా స్కిన్కి రెడ్గా అవ్వకుండా ఉంటుంది. అలాగే నేను చేతులకి గ్లౌస్ వేసుకున్నాను. మీరు కావాలంటే గ్లౌస్ లేకుండా వేరే వాళ్ళు ఎవరితోనైనా పెట్టించుకోవచ్చు. గ్లౌస్ వేసుకుంటే మనకి చేతులకు అనేది అంటకుండా ఉంటుంది. అలాగే నేను హెయిర్ని రెండు భాగాలుగా తీసేసుకున్నాను. 2 భాగాలుగా చేసుకుంటే మనకి హెయిర్ ఈజీగా తీసుకోవడానికి ఈజీ అవుతుంది. అలాగే హెన్నా పెట్టుకోవడానికి కూడా ఈజీ అవుతుంది. సో నేను వీడియోలో చూపించినట్లుగా ఒక చిన్న పాయ తీసుకొని మిడిల్లో దాన్ని మనం హెన్నా అనేది ఇలా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ఆ విధంగా పెట్టుకోవాలి. సో చిన్నగా పాయలు తీసుకొని హెన్నా అనేది ఆ పాయకి మనకి హెయిర్కి మొత్తానికి అంటేలాగా అలాగే కింద మాడుకు కూడా అంటేలాగా మనం హెన్నా పెట్టుకోవాలి. సో ఆ పాయ మొత్తము చివరి వరకు, మొదటి నుండి చివరి వరకు మనం హెన్నా అనేది పూసుకుంటూ ఉండాలి. సో మీరు ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ తీసుకోకుండా కొంచెం క్వాంటిటీ తీసుకొని హెన్నా రాసుకుంటూ ఉంటే మనకి కింద పడకుండా ఉంటుంది. అలాగే సైడ్స్ కూడా పడకుండా ఉంటుంది. సో మీరు ఒక మిర్రర్ ఏదైనా తీసుకొని ముందు మిర్రర్ పెట్టుకుని దాంట్లో చూసుకుంటూ మనం ఈ హెన్నా అనేది ఆ తీసుకున్న పాయకి చుట్టూ ప్లస్ మాడు కంటేలాగా కింద అలాగే మనకి పాయ చివరి వరకు హెయిర్కి అంటేలాగా మనం హెన్నా పెట్టుకొని నేను వీడియోలో చూపించినట్లుగా మనం ఇలా రౌండ్గా పెట్టేసుకోవాలి. అలాగే ఫస్ట్ పాయ తీసుకున్నప్పుడు మనకి కొంచెం మనం పెట్టుకునే విధంలో అది ఉండదు కాబట్టి కొంచెం హెన్నా అనేది తీసుకొని దానికి అంటిస్తూ ఉండాలి. సో అప్పుడు మనకి హెన్నా అనేది బాగా అంటుతుంది. అలాగే పాయ చివరి వరకు అంటించుకొని మనం ముడి వేసుకుంటాం కదా, ముడి వేసుకున్నట్లుగా ఈ పాయని చుట్టుకుని పెట్టుకోవాలి. అలా చుట్టుకొని పెట్టుకున్న తర్వాత కూడా మనం కొంచెం హెన్నా అనేది రాసుకుంటే అది కిందకి పడిపోకుండా ఉంటుంది. నేను ఇక్కడ ఒక
రెండు పాయలు చూపిస్తున్నాను ఎలా పెట్టుకోవాలి అనేది. సో మీరు చూడండి, వీడియో చివరి వరకు చూడండి. సో మీకు ఈజీ అవుతుంది, అర్థమవుతుంది చూసిన వెంటనే. సో మీరు ఇలా ఎంత పెద్ద హెయిర్ ఉన్నా కూడా మీరు ఇలా హెన్నా పెట్టేసుకుంటే మనం అసలు పార్లర్కి కూడా వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఎందుకు అంటే మనకి ప్రతి హెయిర్కి మన తీసుకున్న పాయలో ప్రతి హెయిర్కి హెన్నా అనేది అంటుతుంది కాబట్టి సో ప్రాబ్లం అవ్వదు. సేమ్ ఇదే పద్ధతిలో మనకి పార్లర్లో కూడా పెడతారండి. సో ఇదే పద్ధతిలో మీరు ఫాలో అయ్యి ఈ వీడియో చూస్తూ మీరు నేర్చుకొని పెట్టుకుంటే మనకి హెన్నా అనేది చాలా ఈజీ అవుతుంది పెట్టుకోవడము. సో ఎవరి సహాయం లేకుండా కూడా పెట్టుకోవచ్చు. కొన్నిసార్లు మనకి అయ్యో హెన్నా పెట్టడానికి ఎవరు లేరు అని ఫీల్ అయిపోతూ ఉంటాము. సో అలాంటి ప్రాబ్లమే ఉండదు, మనమే పెట్టేసుకోవచ్చు ఈజీగా. అలాగే నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశానో అవన్నీ మనం లెమన్ జ్యూస్, కొంచెం ఏమైనా డాండ్రఫ్ ఉంటే లెమన్ జ్యూస్ వల్ల మనకి డాండ్రఫ్ పోతుంది. అది ఎప్పుడు నైట్ పెట్టుకోవద్దు అండి, లెమన్ జ్యూస్ అనేది నైట్ ఎప్పుడు కలుపుకోకూడదు. హెన్నాలో మనం ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో అప్పుడు ఆ టైంలో మనం హెన్నాలో డైరెక్ట్గా లెమన్ జ్యూస్ పిండేసి ఆ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని మనం హెయిర్కి పెట్టేసుకుంటే మనకి డాండ్రఫ్ అనేది పోతుంది. అలాగే నేను ఇక్కడ కర్డ్ కూడా యాడ్ చేశాను. కర్డ్ యాడ్ చేయడం వల్ల మనకి హెయిర్ అనేది సిల్కీగా స్మూత్గా అవుతుంది. అలాగే ఎందుకంటే హెన్నా పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ టైం మన హెయిర్ డ్రై అవుతుంది. ఆ డ్రై అవ్వకుండా ఉండడానికి అని చెప్పి నేను కర్డ్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్కువగానే కర్డ్ యాడ్ చేశాను, మీరు కావాలంటే కొంచెం కర్డ్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఎగ్ వైట్ కూడా యాడ్ చేశాను. సో ఎగ్ వైట్ వల్ల కూడా మనకి హెయిర్ అనేది సిల్కీ అండ్ స్మూత్గా అవుతుంది. అలాగే మనకి హెయిర్ ఫాల్ ఏమైనా ఉన్నా కూడా కంట్రోల్ చేస్తుంది ఎగ్ వైట్. సో ఇలా మనం ఇందులో హెన్నాలో డికాషన్ కావాలంటే మీరు బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు. బీట్రూట్ జ్యూస్, కర్డ్, లెమన్ జ్యూస్ ఇంకా ఎగ్ వైట్ యాడ్ చేసుకొని మనం ఇలా హెన్నా పెట్టేసుకుంటే మనకి ఒకేసారి ఇలా ఒక మంత్లో వన్స్ ఆర్ ట్వైస్ అలా పెట్టుకుంటే మనకి హెయిర్ అనేది స్మూత్గా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది, డాండ్రఫ్ ఉండదు. అలాగే హెయిర్ ఫాల్ అనేది కూడా చాలా కంట్రోల్ అవుతుంది. సో నేను ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా మీరు హెన్నా పెట్టుకుంటే మనకి హెయిర్లో ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా మనం హెయిర్ అంతా హెన్నా పెట్టేసుకోవచ్చు. ఈజీ అవుతుంది, చాలా సింపుల్ కూడా. చూస్తే మీకు కొంచెం అనిపిస్తూ ఉండొచ్చు ఇలా ఎలా పెట్టుకోవాలి అని, కానీ ఇది చాలా సింపుల్ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను 2 పాయలు ఇలా చూపిస్తున్నాను ఎలా పెట్టుకోవాలి అని చెప్పేసి. అలాగే మనం ఒక్కొక్క పాయ ఇప్పుడు మనం హెయిర్ అనేది 2 పార్ట్స్గా చేసుకున్నాం కదా, అలాగే ఒక పార్ట్ నుంచి ఒక పాయ తీసుకొని ఫస్ట్ మనం హెన్నా అంతా రాసేసుకొని మనం ముడి వేసుకుంటున్నట్లుగా దాన్ని చుట్టుకొని పెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇంకొక పాయ ఇంకొక సైడ్ నుంచి తీసుకొని అలా పెట్టుకుంటూ ఉంటే మనము హెయిర్ అనేది అది కింద పడిపోకుండా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా మనం అన్ని పాయలకి హెన్నా పెట్టుకుంటే మనకి హెయిర్ మొత్తము హెన్నా అంటుతుంది. అలాగే హెయిర్ మనం ఓన్లీ పైన వరకే కాకుండా కింద చివర్ల వరకు మనము హెన్నా పెట్టుకోవడం వల్ల కలర్ అనేది హెయిర్ కలర్ అనేది ఈక్వల్గా ఉంటుంది అన్నిటికీ. ఇలా మీకు ఎంత పెద్ద హెయిర్ ఉన్నా కూడా, అంటే ఎంత పెద్దగా జుట్టు ఉన్నా కూడా మనము ఇదే పద్ధతి ఫాలో అయితే హెన్నా అనేది ఈజీగా పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ బ్యాక్ సైడ్ ఎలా పెట్టుకోవాలి, ఫ్రంట్ సైడ్ ఎలా పెట్టుకోవాలి అనేది కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను ఫార్వర్డ్ చేయకుండా. సో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, సో మీకు ఈజీగా అర్థమవుతుంది చూడడానికి.
ఇలా హెన్నా హెయిర్కి అంతా పెట్టేసుకొని ఏదైనా హెన్నా మిగిలిపోయి ఉంటే దాన్ని కూడా మనం ఇలా పైన యాడ్ చేసేసుకొని మొత్తం కవర్ అయ్యేలాగా హెయిర్ అంతా కవర్ అయ్యేలాగా పెట్టేసుకోండి. ఇది పెట్టేసుకొని మీ దగ్గర ఏదైనా హెయిర్కి పెట్టుకోవడానికి బ్యాగ్ ఉంటే అలా కవర్ చేసేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్గా అలా కూడా వదిలేసి 2 to 3 అవర్స్ వదిలేసేయాలి. 2 to 3 అవర్స్ వదిలేసి, అంటే ఇది ఫుల్గా ఎండిపోయే వరకు అవసరం లేదండి. మనం ఎప్పుడైతే గోరింటాకు పెట్టుకుంటాం కదా అది ఒక 2 to 3 అవర్స్లో పండిపోతుంది కదా, అలా పెట్టేసుకొని హెయిర్ వాష్ చేసేసుకోవాలి. నార్మల్ వాటర్తో హెయిర్ వాష్ చేసేసుకొని హెయిర్ అంతా ఆరిపోయిన తర్వాత మనం ఆయిల్ పెట్టేసుకొని నైట్ అంతా వదిలేసేయాలి అండి. హెన్నా కడిగేసిన రోజే మీరు షాంపూ కానీ లేకపోతే ఇంకేదైనా కూడా వాడేసి హెయిర్ వాష్ చేసుకోకూడదు. ఆయిల్ పెట్టేసి నెక్స్ట్ డే మనం హెయిర్ వాష్ చేసుకుంటే హెన్నా కలర్ అనేది మనకి హెయిర్కి బాగా పడుతుంది. సో తర్వాత మనకి మీ దగ్గర ఏదైనా సిరమ్ ఉంటే దాన్ని మనం హెయిర్కి అప్లై చేసేసుకొని ఇంకా నార్మల్గా మనం హెయిర్ వాష్ చేసిన తర్వాత ఎలా మీరు ఏవైతే ఫాలో అవుతారో అవన్నీ ఫాలో అవ్వచ్చు. నేను ఇక్కడైతే సిరమ్ తీసుకొని సిరమ్ యాడ్ చేసుకున్నాను, అప్లై చేసుకున్నాను హెయిర్కి. అంతే అండి. ఇలా మనం పార్లర్ స్టైల్లో హెయిర్కి హెన్నా అనేది మనమే అప్లై చేసుకోవచ్చు, ఎవరి సహాయం లేకుండా. అలాగే మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు మనం పార్లర్కి వెళ్ళకుండా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సునీ నరేన్ వ్లాగ్స్. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. స్టే హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.